హర్యానాలో బీజేపీని గెలిపించింది ఎవరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే. ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకోకపోవటం, గెలుస్తామన్న ధీమాతో ఎలక్షనీరింగ్ చేయకపోవటంతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇదే తప్పు బీహార్లోనూ చేస్తున్నారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం రాను రాను తేడాగా మారుతోంది. బలం లేకపోయినా సీట్లు తీసుకుని ఓడిపోయి అధికారాన్ని ఇతర పార్టీలకు కట్టబెట్టే పరిస్థితి తెచ్చుకుంటోంది. బీహార్లో గత ఎన్నికల్లో అదే జరిగింది. దాంతో ఆర్జేడీ ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా తాము ఇచ్చిన సీట్లలో పోటీ చేసి మిత్రత్వాన్ని కాపాడుకోవాలని, లేకపోతే ఒంటరి అయిపోతారని హెచ్చరిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేసి 19 సీట్లు గెలిచింది. బలం లేకపోయినా పట్టుబట్టి మరీ సీట్లు తీసుకుని ఓడిపోవడంతో అధికారం మళ్లీ నితీష్ చేతుల్లోకే వెళ్లింది. ఇప్పుడు అదే తప్పు చేయాలని కాంగ్రెస్ అంటోంది. తమకు గతంలో కేటాయించిన 70 సీట్లను కేటాయించాలని అంటోంది. కానీ ఒంటరిగా అయినా పోటీకి సిద్ధమే కానీ ఈసారి అలాంటి ఛాన్స్ లేదని ఆర్జేడీతో స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ 2020లో 144 సీట్లకు పోటీ చేసి 75 సీట్లు గెలిచింది. 17 సీట్లు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిన చోట్ల మార్జిన్ చాలా ఎక్కువ ఉంది. బీహార్లో ఉన్న మొత్తం 243 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమేనని తేజస్వి యాదవ్ ప్రకటించడంతో ఇండీ కూటమిలో పరిస్థితి దిగజారిపోయిందని అందరికీ అర్థమైపోయింది. రాహుల్ గాంధీ ఓటు చోరీ యాత్ర చేసి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆర్జేడీ ఇలా వ్యవహరించడం రాహుల్ గాంధీకి ఇబ్బందికరమే. అయినా మొహమాట పడకూడదని లాలూ కుటుంబం డిసైడ్ చేసుకుంది. ఈసారి కూడా అధికారం అందుకోకపోతే లాలూ కుటుంబ రాజకీయం మరుగున పడే ప్రమాదం ఉంది. అందుకే రిస్క్ తీసుకోవాలని అనుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం మాత్రం సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కానీ తమది జాతీయ పార్టీ అని తాము చెప్పినట్లుగా చేయాలన్నట్లుగా డీల్ చేస్తోంది. అక్కడే తేడా వస్తోంది. కానీ బీహార్ వరకు లాలూ చెప్పినట్లే రాజకీయం చేయాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కు మరో దారి లేదు. ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకొని పోటీ చేయాల్సి ఉంటుంది. ఇండీ కూటమిలో ఆర్జేడీ సీట్లు పంచాల్సింది కాంగ్రెస్ కు మాత్రమే కాదు, కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సీట్ల షేర్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ పాలన సుదీర్ఘంగా సాగుతోంది. దానికి తగ్గట్లుగా ఆయన రాజకీయాలు చేసుకుంటున్నారు. ఏ పార్టీతో అనుకూలంగా ఉంటే ఆ పార్టీతో కలిసిపోయి తన సీఎం పదవిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కానీ రాను రాను ఆయన పార్టీ చిక్కిపోతోంది. ఒకప్పుడు బీజేపీ మైనర్ పార్టీ, కానీ ఇప్పుడు నితీష్ కు చెందిన జేడీయూనే మైనర్ పార్టీగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా ఘోరంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రజల్లోనూ నితీష్ కుమార్ పై అసహనం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్లకు కనెక్ట్ అయ్యే రాజకీయాలు చేయాల్సింది పోయి సంబంధం లేని అంశాలతో బీహార్ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని ప్రచారం జరిగింది. సర్వేలు అలాగే వచ్చాయి. కానీ చివరికి ఫలితం తడబడింది. దీనికి కారణం గెలుపు ధీమాతో రాజకీయం చేయటం మానేయటమే. 2-3% ఓట్లు ఉన్న ఆప్ ను దూరం చేసుకున్నారు. చివరికి పరాజయం వెక్కిరించింది. అందుకే ఈవీఎంల మీద, ఓట్ల జాబితాల మీద కారణం నెట్టేసి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని పెట్టారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన టార్గెట్ కింగ్ మేకర్ కావటం. గెలిచే అవకాశం లేదు, కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. జనసురాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్ల చీలికకు కారణం కానుంది. ఎవరి ఓట్లు చీలుస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా అధికార వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని అనుకుంటున్నారు. అదే జరిగితే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. మరోసారి కాంగ్రెస్, ఆర్జేడీకి నిరాశ ఎదురవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.